డిఎస్సిలో భాగంగా మనకు మానవ శరీర నిర్మాణ శాస్త్రంలో కండర కణజాలంలోనే మనము ఉన్నాం. కండర కణజాల అనంతరము ఇందులో మనకు కోరి వలయం అనేటువంటిది తర్వాత అస్థిపంజరం. ఇక్కడ కోరి వలయం లేదా కోరి సైకిల్ అనేది కండర సంకోచం వేగంగా జరిగే సమయంలో ఏర్పడిన లాక్టిక్ ఆమ్లము పాక్షికంగా మాత్రమే కండరంలో ఆక్సీకరణం చెందుతుంది. ఎక్కువ భాగం లాక్టిక్ ఆమ్లము రక్తం ద్వారా కాలేయానికి చేరి అక్కడ అది పైరువిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. అంటే ఈ లాక్టిక్ ఆమ్లం అనేటువంటిది ఎక్కువ భాగం రక్తం ద్వారా ఎక్కడికి చేరుతుంది, కాలేయంలోకి చేరుతుంది. దీని నుంచి గ్లూకోనియోజెనిసిస్ ద్వారా గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన గ్లూకోజ్ రక్తం ద్వారా తిరిగి కండరాలకు చేరి కండర సంకోచంలో వినియోగించబడుతుంది. ఈ కండర సంకోచం నిలిచిన సందర్భంలో ఈ గ్లూకోజ్ను నిల్వ గ్లైకోజన్గాను గ్లైకోజెనిసిస్ ద్వారా మారి నిల్వ చేయబడుతుంది. ఈ విధంగా రేఖిత కండరానికి కాలేయానికి మధ్య జరిగే గ్లూకోజ్ ద్వంద్వ రవాణాను కోరి వలయము అంటారు. ఇక్కడ కండర తంతువుల రకాలు. కండరంలో ఆక్సిజన్ నిల్వ చేసే ఎర్రని వర్ణకము మయోగ్లోబిన్ ఉంటుంది. కొన్ని కండరాలలో మయోగ్లోబిన్ అధికంగా ఉండటం వల్ల అవి ఎర్రని వర్ణముతో కనిపిస్తాయి. వీటిని ఎర్రని కండర తంతువులు అంటారు. ఈ ఎర్రని కండర తంతువులో మైటోకాండ్రియాల సంఖ్య అధికంగా ఉంటుంది. మయోగ్లోబిన్ నిల్వ ఉంచి ఆక్సిజన్ ఏటీపీ ఉత్పత్తికి దోహదపడుతుంది. ఈ కారణంగానే ఎర్రని కండర తంతువులను వాయు కండరాలు అని కూడా అంటారు. దీనికి భిన్నంగా కొన్ని కండరాలు అతి తక్కువ పరిమాణంలో మయోగ్లోబిన్ను కలిగి పాలిపోయిన లేదా తెల్లని వర్ణంతో ఉంటాయి. ఈ కండర తంతువులను తెల్లని తంతువులు అని అంటారు. వీటిలో మైటోకాండ్రియాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి, కానీ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ కండరాలు అవాయు ప్రక్రియ ద్వారా శక్తిని విడుదల చేస్తాయి. తెల్లని తంతువులు తక్కువ మనకు వ్యవధితో ఎక్కువ తీవ్రతతో కూడిన సంకోచాలను ప్రదర్శించి త్వరగా అలసటకు గురి అవుతాయి. అది మనకు కోరి వలయం. అస్థిపంజరం. అస్థిపంజరము ఎముకల చేత నిర్మితమైన చట్రము. దీనిలో కొన్ని మృదులాస్థుల నిర్మాణాలు కూడా ఉంటాయి. దేహం ఆకారాన్ని స్థిరంగా ఉంచడంలోనూ దేహ భాగాల కదలికలోనూ అస్థిపంజర వ్యవస్థ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ప్రౌఢ మానవుడి అస్థిపంజర వ్యవస్థలో 206 ఎముకలు ఉంటాయి. అస్థిపంజర వ్యవస్థలో 2 ప్రధాన విభాగాలు, అవి అక్షాస్థిపంజరము, అనుబంధాస్థిపంజరము అనేటువంటి భాగాలు మనకు కనబడతాయి. ప్రధానంగా అస్థిపంజర వ్యవస్థలో అక్షాస్థిపంజరము, అనుబంధాస్థిపంజరము అనేటువంటి నిర్మాణాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు అక్షాస్థిపంజరం మొదటగా. ఈ అక్షాస్థిపంజరంలో దేహంలో ప్రధానాక్షంగా ఏర్పడిన అస్థిపంజరాన్ని అక్షాస్థిపంజరము అంటారు. ఇందులో మనకు 80 ఎముకలచే ఏర్పడి ఉంటుంది. అక్షాస్థిపంజరము 80 ఎముకల చేత ఏర్పడుతుంది. దీనిలో పుర్రె, వెన్నెముక, ఉరాస్థి, పర్షుకలు అనే భాగాలు ఉంటాయి. మొదటగా మనము పుర్రెలోని మొత్తం 22 ఎముకలు కపాలము, ముఖము ఎముకలు సమూహంగా ఉంటాయి. ఇక్కడ కపాలము మెదడును రక్షించే పెట్టెలాంటి నిర్మాణము కపాలం. ఇది మొత్తము 8 బల్లపరుపు పదునైన ఎముకల చేత నిర్మితమై ఉంటుంది. అవి ఒక లలాటికాస్థి, ఒక జత కుడ్యాస్తులు, ఒక జత కణతాస్తులు, ఒక అనుకపాలాస్థి, ఒక స్ఫీనికియము, ఒక సేవకము అనేటువంటి ఎముకలను ఈ పుర్రెలో ఉంటాయి. అంటే పుర్రెలో మొత్తం మనకు 22 ఎముకలు ఉంటున్నాయి. అంటే అక్షాస్థిపంజరంలో అయితే 80 ఎముకలు ఉంటున్నాయి. పుర్రెలో మనకు 22 ఎముకలు అనేటువంటివి ఉంటున్నాయి. మొదటగా మనము లలాటకాస్థి. ఈ ఎముక నుదురు కపాల పూర్వ ఉదరాన నేత్రగుళిక పైభాగాన ఏర్పరుస్తుంది. ఇక్కడ ఉంది మనకి ఈ చిత్రంలో చూస్తున్నప్పుడు, అంటే ఈ బొమ్మలో చూస్తున్నప్పుడు మనకి ఇక్కడ లలాటకాస్థి అనేటువంటిది ఎముక నుదురు భాగంలో కపాలం పూర్వ ఉదర భాగాన నేత్రగుళికకు పైభాగాన ఏర్పరుస్తుంది. కుడ్యాస్తులు. ఇవి కపాల కుహరం పైకప్పును పక్క భాగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూర్వ భాగంలో కిరీట సూదనం ద్వారా లలాటికాస్థితోను, పరభాగంలో లంబాయిడ్ సూదనం ద్వారాను అనుకపాలాస్థితో కలిసి ఉంటాయి. కుడ్యాస్తులు. మనకి ఇక్కడ కుడ్యాస్తులు అనేటువంటివి ఉన్నాయి. ఇవి కపాల కుహరంపై కప్పును పక్క
భాగాలను ఏర్పరుస్తాయి. ఇవి పూర్వ భాగంలో కిరీట సూదనం ద్వారా లలాటికాస్థితోను, పరభాగంలో లంబాయిడ్ సూదనం ద్వారా కపాలాస్థితో కలిసి ఉంటున్నాయి. కనతాస్తులు ఇవి కపాలం యొక్క పార్శ్వ భాగాలను, ఉదర భాగాన్ని ఏర్పరుస్తూ మనకు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి, కపాలం యొక్క పార్శ్వ భాగాలను, ఉదర భాగాన్ని ఏర్పరుస్తూ కపాలాస్తులు అనేటువంటివి ఉన్నాయి. కపాలాస్తులు ఇవి కపాలం పరాంత పీఠ భాగాన్ని ఏర్పరుస్తూ రెండు కపాలాస్తుల మధ్య మహావివరం అనే పెద్ద రంధ్రం ద్వారా ఉంటుంది. మెదడు అత్యంత భాగం మధ్యాముఖం. ఈ రంధ్రం ద్వారా వెలుపలకు వచ్చి వెన్నెముకతో కలుస్తుంది. మహావివర రంధ్రాన్ని ఆవరించి ఇరువైపులా 2 అణుకపాల కందాలు ఉంటాయి. అందువల్ల మానవ పుర్రెను ద్వికందాయిత పుర్రె అంటారు. కపాలాస్తులు అనేటువంటివి మనకు ఇది ఇక్కడ ఉన్నాయి, ఒక జత అనేటువంటి మనకు ఇక్కడ ఉన్నాయి. స్ఫీనికిం ఇది కపాలం పీఠ మధ్య భాగంలో ఉంటుంది. ఇది కపాలంలోని ఇతర ఎముకలన్నిటితోనూ అనుసంధానం చేయడం వల్ల దీని కీలకమైన ఎముకగా ఏర్పరచవచ్చు. స్ఫీనికియం అనేటువంటిది ఒకటి పీఠ భాగం మధ్యలో మనకు కనబడుతుంది. సేవకము ఇది కపాల పీఠ భాగం పూర్వాంతంలోని ఎముక. ఈ సేవకం అనేటువంటి ఎముక కూడా మనకు కనబడుతుంది. ఈ అక్షాస్తి పంజరంలో ఉన్నటువంటి 80 ఎముకల్లో మనము పుర్రెలో 22 ఎముకల గురించి తెలుసుకున్నాం. తర్వాత ముఖ భాగంలో, ఇక్కడ ఈ ముఖ భాగంలో మనం తీసుకున్నప్పుడు పుర్రె ముఖ ప్రాంతంలో 14 ఎముకలు ఉంటాయి. వీటిలో 2 నాసికాస్తులు, 2 జంబికలు, 2 జైగోమాటిక్ ఎముకలు, 1 హనువు, 2 ఆశ్రుహాస్తులు, 2 తాళవాస్తులు, 2 నిమ్న నాసికా శంకువులు, 1 సిరిక అనే ఎముకలు ఉంటాయి. ఇక్కడ మనకి 14 ముఖ ఎముకల్లో 14 అంటే పుర్రెలో 22, ముఖ ఎముకల్లో 14. ఇప్పుడు మనం ఈ ముఖ ఎముకల్లో ఉన్నటువంటి ఎముకల్లో నాసికాస్తులు ఇవి ముక్కుపై వారధిని ఏర్పరిచే 1 జత ఎముకలు నాసికాస్తులు. 2 జంబికలు ఇవి పైదవడను ఏర్పరిచే జంట ఎముకలు. వీటిని గర్తాలతో జంబికా దంతాలు ఇమిడి ఉంటాయి. జైగోమాటిక్ ఎముకలు ఇవి చెంపలకు ఆధారాన్ని ఇచ్చే జంట ఎముకలు. ఆశ్రుహాస్తులు ఇవి నేత్రగుళికలో ఆశ్రుగ్రంథులను ఆధారాన్నిచ్చే ఎముకలు. ఇవి ముఖ భాగంలో ఉండే అతి చిన్న ఎముకలు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ ఎముకల్లో మనకు అతి చిన్న ఎముక ఏది అంటే ఆశ్రుహాస్తులు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. తాళవాస్తులు ఇవి ఘనతాళువు పరాంత భాగాన్ని ఏర్పరిచే జంట ఎముకలు. నాసికా శంకువులు ఇవి నాసికా కక్ష పార్శ్వతలాన్ని ఆవరించి ఉండే చుట్ట వంటి ఎముకలు. వీటిలో 3 జతలు ఉంటాయి. అవి 1 జత ఊర్ధ్వ, 1 జత మధ్య, 1 జత నిమ్న శంకువులు. సిరిక ఇది నాసికా కుహరం ఉదరతలంలో ఉండే త్రిభుజాకారం ఎముక. అణువు ఇది కింది దవడలో ఉండే యు ఆకారపు ఎముక. ఇది ముఖ ఎముకలన్నిటిలో పొడవైన దృఢమైన ఎముక. పుర్రె మొత్తం ఎముకలో కదిలే ఎముక ఇది ఒకటి మాత్రమే, అంటే కర్ణబేరి ఎముకలు మినహాయింపు. ఇక్కడ జ్ఞానాంగాలకు అనుబంధంగా ఉండే అస్థిపంజర నిర్మాణాలు. నాసికా కక్ష ఇది ఎముకలో ఈ నాసికా కక్షలో ఇది ముక్కులోని కుహరం నాసికా విదరంచే కుడి ఎడమ భాగాలు విభజించబడి ఉంటుంది. నేత్ర గుళికలు పుర్రెలో నేత్రాలు ఇమిడి ఉండే ఎముకలచే ఏర్పడే బల్లపు నిర్మాణాలు నేత్ర గుళికలు అంటారు. కర్ణాస్థి ఖండాలు ఇవి మధ్య చెవిలో ఉండే 3 చిన్న ఎముకలు. వీటిని కుంటకము, దాగలి, కర్ణాంతరాస్థి అంటారు. వీటిలో కుంటకం కింద దవడలోని ఆర్టికులర్ రూపాంతరం చెంది దాగలి ప్రలంబ రూపాంతరంతోనూ కర్ణాస్థి రూపాంతరము చెందని కటిక అధోహనువు ఇది అతి చిన్న ఎముక. ఏది కర్ణాంతరస్థి అనేది కూడా అతి చిన్న ఎముకగా మనము తీసుకుంటాం. ఇక్కడ కటి ఎముక. ఈ కటి ఎముకలో మనం తీసుకున్నప్పుడు అస్యకుహరం పీఠ భాగంలో స్వరపేటిక హనువు ఎముకల మధ్య ఉండే యు ఆకారపు ఎముకను కటి ఎముక అంటారు. ఇది స్వరపేటికను తెరిచి ఉంచడం జరుగుతుంది. వెన్నెముక మన వెన్నెముకలో 20 వెన్నపూసలు లేదా కశేరుకాలు ఒక వరుస క్రమంలో ఉంటాయి. కశేరుక నిర్మాణం ప్రతి కశేరుక మధ్య భాగంలో ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. దానిని నాడీ కుల్య అంటారు. దీని ద్వారా వెన్నపాము ప్రయాణిస్తుంది. నమూనా కశేరుక మధ్యము, కశేరు చాపము, కశేరు బాహువు లాంటి భాగాలు ఉంటాయి.
కశేరు బాహుల సహాయంతో వెన్నపూసలు కండరాలను అంటిపెట్టుకుని ఉంటాయి. రెండు వరుస కశేరుకాల మధ్య అంతర కశేరుక చక్రికలు అనే నిర్మితాలు సంధితలాన్ని ఏర్పరుస్తాయి. పుర్రె వద్ద ప్రారంభించి వెన్నెముకను గ్రీవ 7, ఉర కశేరుకాలు 12, కటి కశేరుకాలు 5, త్రిక కశేరుకాలు 1, సంయుక్త అనుత్రిక 1 సంయుక్త ప్రాంతాన్ని విభజించవచ్చు. ఇప్పుడు మనం గ్రీవ కశేరుకాలు, మొదటి గ్రీవ కశేరుకాన్ని శీర్షధరం అని, రెండవ దాన్ని అక్ష కశేరుకము అని అంటారు. శీర్షధరము పుర్రె అనుకపాలంతో సంధితలాన్ని కలిగి ఉంటుంది. దీనిలో ఒక ఓడంటాల్ కుల్య ఉంటుంది. అక్ష కశేరుకంలో ఒక ఓడంటాల్ కీలితము ఉంటుంది. దీని సహాయంతో అక్ష కశేరుక శీర్షధరంలో ఒక ఓడెంటాల్ కుల్యలో ఇమిడి ఉండి తల కదలికలను పరిభ్రమణాన్ని తోడ్పడుతుంది. ఉర కశేరుకం, ఉర ప్రాంతంలో మొత్తం 12 ఉర కశేరుకాలు ఉంటాయి. పర్షుకలు తలాలైన కాపిటులం ట్యూబరికులంతో ఉర కశేరుకాల కశేరు మధ్యలో ఉండే గర్తాలతో సంధించబడి ఉంటాయి. కటి కశేరుకం, కశేరుకాలన్నిటిలో ఇవి పెద్దవి, దృఢమైనవి, స్వేచ్ఛగా ఉంటాయి. ఇవి వెన్ను కండరాలను తలాన్ని కలిగిస్తాయి. త్రిక కశేరుకం, ఇది త్రిక కశేరుకం కలవడం వల్ల ఏర్పడిన త్రిభుజాకార ఎముక. పుచ్చ అనుత్రికము, ఈ పుచ్చ అనుత్రికంలో పుచ్చ ప్రాంతంలో 4 కశేరుకాలు కలిసిపోవడం వల్ల ఏర్పడిన త్రిభుజాకార ఎముక. విధులు: వెన్నుముక నాడీకుల్యంలో వెన్నుపామును భద్రపరుస్తుంది. పుర్రెను ఆధారాన్ని ఇస్తుంది. పర్షుకలు వెన్ను కండరాలు అంటిపెట్టుకోవడానికి ఆధారతలాన్ని కలిగి ఉంటుంది. అంటే మనకు ఈ వెన్నుముఖంలో ఉన్నటువంటి ఈ వీటిలో మనం తీసుకున్నప్పుడు అవి ఏ విధంగా మనకు పనిచేస్తున్నాయో వాటి యొక్క విధులు అనేటువంటిది మనము తెలుసుకుంటా ఉన్నాం. అంటే వెన్నెముకలో మనకు ఉన్నటువంటి కశేరుకాలు 26 కశేరుకాలు ఉన్నాయి. ఆ కశేరుకాల యొక్క విధులు అనేటువంటి ఏమిటంటే వెన్నెముక నాడీకుల్యంలో వెన్నుపామును భద్రపరుస్తాయి, పుర్రెకు ఆధారాన్ని ఇస్తుంది, పర్షుకలు వెన్ను కండరాలు అంటిపెట్టుకోవడానికి ఆధారతలాన్ని కలిగిస్తుంది. ఉరోఅస్థి లేదా వక్ష ఎముక, ఇది వక్ష ఉదర మధ్య రేఖలో అమరి ఉండే బల్లపరుపు ఎముక. దీనిలో 3 భాగాలు ఉంటాయి. దీని అగ్రభాగాన్ని మినుబ్రియం అని, మధ్య భాగాన్ని దేహము అని, పరాంత భాగాన్ని జిఫ్నాయిడ్ కీలితము అని అంటారు. ఉరాస్థి ఉర పలకంలో ఉదర పర్షుకలు అంటిపెట్టుకోవడానికి ఆధారతలాన్ని ఇస్తాయి. ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఉరాస్థి యొక్క వక్ష ఎముకను మనం తీసుకున్నప్పుడు 3 భాగాలు చేస్తున్నాం. అందులో మొదటిదాన్ని మినుబ్రియం అని, దేహం అని, జిఫ్నాయిడ్ ఎముక అని 3 భాగాలుగా మనం చేస్తున్నాం. ఇక్కడ మనము ఉరాస్థిని 3 భాగాలు ఏంటి అంటే మినుబ్రియం, దేహము, చివరగా జిఫ్నాయిడ్ కీలితం అనేటువంటి నిర్మాణాలు మనకు ఉన్నాయి. ఇవి ఉరాస్థి ఉర పర్షుకలు ఉదర పర్షుకలు అంటిపెట్టుకోవడానికి ఆధారతలాన్ని మనకు ఇస్తూ ఉన్నాయి. పర్షుకలు మానవుని ఛాతిలో 12 జతల పర్షుకలు అనేటువంటివి ఉన్నాయి. ప్రతి పర్షుకలో బల్లపరుపుగా ఉండే పృష్ఠతలముతో వెన్నెముకతోనూ ఉదరతలంతో ఉరాస్థితో అతికి ఉంటుంది. ప్రతి పర్షుకకు పృష్ఠభాగం అంచు వద్ద 2 మనకు ఏమున్నాయి సంధి తలాలు ఉంటాయి. అందువల్ల వీటిని ద్విశీర్ష పర్షుకలు అంటారు. వీటి మొదట 7 జతల పర్షుకలు నిజ పర్షుకలు. మనకు ఈ మొదట 7 పర్షుకలు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండేటువంటి పర్షుకలను మనము నిజ పర్షుకలు అంటున్నాం, లేదా కశేరుక ఉరాస్థి పర్షుకలు అని అంటారు. ఇవి పృష్ఠతలంలో ఉర కశేరుకాలతోనూ ఉదరతలంలో ఉరాస్థితోనూ కజాబ మృదులాస్థి సహాయంతో అతికి ఉంటాయి. మిగిలిన 5 జతల పర్షుకలను మిథ్యా పర్షుకలు అంటారు. ఇక్కడ ఉన్నాయి మిగిలినవి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి పర్షుకలను మిథ్యా పర్షుకలు అంటారు. వీటిలో 8, 9, 10 జతల పర్షుకలు నేరుగా ఉరాస్థితో కలపబడగా 7వ జత పర్షుకకు చెందిన కషాభ మృదులాస్థి ద్వారా ఉరాస్థితో కలుస్తాయి. అందువల్ల వీటిని కశేరుక మృదులాస్థి పర్షుకలు లేదా మిథ్యా పర్షుకలు అంటారు. చివరి 2 జతల పర్షుకలు అంటే 11వది 12వ జత ఉరతలంలో ఉరాస్థితో కానీ పూర్వభాగ పర్షుకలతో కానీ అంటిపెట్టి ఉండవు. ఇవి ఉదరతలంలో స్వేచ్ఛగా ఉంటాయి. అందువల్ల వీటిని ప్లవక పర్షుకలు అంటారు. ఉర కశేరుకాలు పర్షుకలు ఉరాస్థిని కలిసి పశేరుకపు బోను అంటే
ఈ కశేరుకపు బోను అనేటువంటి నిర్మాణము ఏర్పడుతూ ఉంది. ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ మనము పర్షికలలో మనకు 3 రకాల పర్షికలు ఉన్నాయి. నిజ పర్షికలు, మిథ్యా పర్షికలు, ప్లవక పర్షికలు. నిజ పర్షికలు అనేటువంటివి మనకు ఇందులో మనకు ఏమున్నాయి, 1 నుంచి 7 వరకు ఉన్నాయి. అదేవిధంగా మిథ్యా పర్షికలు 8 నుంచి 10 వరకు ఉన్నాయి. 11, 12 ప్లవక పర్షికలుగా మనము చెప్తున్నాము. అనుబంధాస్తి అస్థిపంజరము. ఈ అనుబంధాస్తి అస్థిపంజరంలో గమనాంగాల ఎముకలు అనుబంధాస్తి పంజరాన్ని ఏర్పరుస్తాయి. అనుబంధాస్తి పంజరంలో మొత్తం 120 ఎముకలు ఉంటాయి. పూర్వ ఎముకలు ప్రతి పూర్వ భాగంలో 30 ఎముకలు ఉంటాయి. ఇవి భుజాస్తి 1, రత్ని 1, అరత్ని 1, మణిబంధకాస్తులు 8, కరబాస్తులు 5 లేదా అరిచేతి వెముకలు అనేటువంటివి, తర్వాత అంగుళ్యాస్తులు 14 అనేటువంటి మనకు కనబడతాయి. ఇక్కడ మనము ఈ పురాస్తి యొక్క నిర్మాణాన్ని, పూర్వాంగ ఎముకను మనం పరిశీలించినప్పుడు ఇందులో మనకు కనబడేటువంటి ఎముకలు ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మొదట మనకు భుజాస్తి. ఈ భుజాస్తి ఎముక అనేటువంటిది ఒకటి ఉంది. రత్ని, అరత్ని అనేటువంటి ఈ రత్ని అనేటువంటిది ఒకటి, అరత్ని అనేటువంటి ఎముక ఒకటి ఉన్నాయి. మణిబంధ కాస్తులు 8 అనేటువంటివి మనకున్నాయి. ఇది ఇక్కడ ఉన్నాయి. మణిబంధ కాస్తులు అనేటువంటి 8. కరభాస్తులు 5. ఇక్కడ కరభాస్తులు అనేటువంటి మనకు 5 అనేటువంటి నిర్మాణాలు ఉన్నాయి. లేదా అరిచేతి వెముకలు కరభాస్తులని. అంగుళ్యాస్తులు 14. ఇందులో మనం తీసుకుంటే ఈ విధంగా అంగుళ్యాస్తులు అనేటువంటివి 14 ఉంటాయి. ఇక్కడ పూర్వాంగపు ఎముకలు. ఈ పూర్వాంగపు ఎముక మొత్తం ఎన్ని ఉన్నాయి మనకంటే 30 ఎముకలు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనము చరమాంగము ఎముకను తీసుకున్నప్పుడు ప్రతి చరమాంగంలో ఉండే ఎముకలో 30 ఎముకలు ఉంటాయి. అవి తుంటి ఎముక లేదా తొడ ఎముక 1, అతి పొడవైన ఎముక అంతరా జంగిక 1, బహిర్జంగిక 1, చీలమండ ఎముకలు 7, ప్రభాధకాస్తులు 5, అంగుళ్యాస్తులు 14, మోకాలి కీలును కప్పి ఉంచే గిన్నె లాంటి ఎముక మోకాలి చిప్ప 1. మోకాలి చిప్ప స్నాయుబంధంతో ఏర్పడుతుంది. అందువల్ల దీన్ని సెన్సాయిడ్ ఎముక అని కూడా అంటారు. ఇక్కడ మనం తీసుకుంటే తొడ ఎముక అనేటువంటిది మనకి తొడ ఎముక అనేటువంటిది ఉంది. అది 1 పొడవైనది. ఇప్పుడు మనము ఈ క్షీరదాల్లో కానీ మానవుడిలో కానీ ఇప్పుడు మనం మానవుని గురించి తెలుసుకుంటున్నాం. కానీ మానవుడిలో అతి పెద్ద ఎముక ఏది, శరీరంలో ఏది ఉంది అంటే తొడ ఎముక అనేటువంటిది అతి పెద్దదిగా మనము తీసుకుంటున్నాం. ఇందులో మనకు వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది దాన్ని మనం ఏమంటున్నాము అంతర్జంగిక అని అంటున్నాం. ఇక్కడ అతి పొడవైన ఎముక ఒకటి ఉంది. ఈ పొడవైన ఎముకలు మనకు అంతర్జంగిక, బహిర్జంగిక అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ అంతర్జంగిక అనేటువంటిది 1, బహిర్జంగిక అనేటువంటిది 1 ఉన్నాయి. చీలమండల ఎముకలు 7 ఉన్నాయి. ఇది ఇక్కడ చీలమండలంలో ఎముకలు అనేటువంటివి 7 ఉన్నాయి. ప్రభాధకాస్తులు 5. ఇక్కడ ప్రభాధకాస్తులు అనేటువంటివి 5 ఉన్నాయి. అంగుళ్యాస్తులు అందులో మనకున్నటువంటి అంగుళ్యాస్తులు అనేటువంటివి తీసుకుంటే 14 ఉన్నాయి. ఇక్కడ మోకాలి కీలును కప్పి ఉంచే గిన్నె లాంటి ఎముక మోకాలి చిప్ప 1 మనకు కనబడతా ఉంటుంది. తర్వాత ఈ మోకాలి చిప్ప స్నాయుబంధంతో ఏర్పడుతుంది. అందువల్ల దీన్ని మనం స్నాయుబంధంతో ఏర్పడితే మనం ఏమంటున్నాము అంటే సెన్సాయిడ్ ఎముక అని అంటా ఉన్నాం. ఇక్కడ వీటిలో మనం తీసుకున్నప్పుడు ఉరోమేకలము అనేటువంటి నిర్మాణం గురించి కూడా మనము తెలుసుకున్నాం. ఈ ఉరోమేకలం అనేటువంటి నిర్మాణాన్ని ఏ విధంగా ఉందో పరిశీలన అనేటువంటిది చేస్తాం. ఉరోమేకలంలో 2 అర్ధ భాగాలు ఉంటాయి. ఈ పూర్వాంగాలు అక్షాస్తి పంజరంతో సంధించడానికి ఏర్పరచడానికి దోహదపడతాయి. ఉరోమేకలంలో ప్రతి అర్ధ భాగంలో జతృక, అసంపలకము అనే 2 ఎముకలు ఉంటాయి. వీటిలో అసంపలకము పెద్ద త్రిభుజాకారపు బల్లపరుపు ఎముక. ఇది ఉర పృష్ఠభాగంలో 2వ, 7వ పర్షికల మధ్య అమరిక ఉంటుంది. అసంపలకము పృష్ఠతలంలో కంటకము అనే గట్టులాంటి నిర్మాణము ఉంటుంది. అక్కడ గట్టులాంటి నిర్మాణం ఈ చిత్రంలో చూస్తే ఇది ఇక్కడ గట్టులాంటి నిర్మాణము మనకు కనబడుతుంది. దీని నుంచి ఆక్రోమియన్ కీలితము అనే బల్లపరుపు నిర్మాణము ఏర్పడుతుంది. ఇక్కడ నుంచే మనకు ఆక్రోమియన్ ఈ గట్టులాంటి నిర్మాణం నుంచి ఆక్రోనియన్ కీలితం అనే బల్లపరుపు నిర్మాణము ఏర్పడుతుంది. ఇది జతృకతో సంధితలాన్ని ఏర్పరచుకొని ఇక్కడ రొమ్ము కండరాలకు, పూర్వాంగ కండరాలకు ఆధార తలాన్ని ఇస్తుంది.
ఆక్రోమియన్ కీలితం కింద ఉండే గర్తాన్ని అసంకుహరము అంటారు. దీనిలో భుజాస్థి ఎముక తల ఇమిడి ఉంటుంది. ఇక్కడ మనకు అసంకుహరం అంటే ఆక్రోమియన్ కీలితానికి దిగువన అసంకుహరం అనేటువంటి భాగం ఉంది. దీనిలో మనకు భుజాస్థి ఎముక తల ఇమిడి ఉంటుంది. భుజపు బంతి గిన్నె కీలును ఏర్పరుస్తుంది. తర్వాత శ్రోణిమేకలం. శ్రోణిమేకలం 2 సమాన అర్ధభాగాలతో ఏర్పడుతుంది. ప్రతి అర్ధ భాగాన్ని తుంటి ఎముక లేదా కోక్సల్ ఎముక అంటారు. తుంటి ఎముకనే మనం ఏమంటామో కోక్సల్ ఎముక. ప్రతి కోక్సల్ ఎముక 3 ఎముకలను కలయికచే ఏర్పడుతుంది. అవి శ్రోణ్యాస్థి, ఆసన్నాస్థి, జగనాస్థులు. ఈ 3 ఎముకలు కలిసే ప్రాంతమే ఉద్గలము అంటాం. ఇక్కడ మనకు శ్రోణ్యాస్థి అనేటువంటిది, అదేవిధంగా మనకు తీసుకుంటే ఆసన్నాస్థి అనేటువంటిది, తర్వాత జగనాస్థి అనేటువంటి నిర్మాణాలు ఉన్నాయి. శ్రోణాస్థి, తర్వాత జగనాస్థి, ఆసనాస్థి అనేటువంటి ఉన్నాయి. ఈ 3 ఎముకలు మనకు కలిసే ఈ ప్రాంతమే ఉద్గలము అనేటువంటిది. మనకి ఈ 3 కలిసే ప్రాంతాన్ని ఉద్గలము అంటున్నాం. ఇక్కడ అనే కుహరం ఉంటుంది. దీనిలో తొడ ఎముక తల భాగము సంధి ఏర్పరచుకుంటుంది. ఇక్కడ తొడ ఎముక తొడ భాగము సంధి ఏర్పరచుకుంటుంది. శ్రోణిమేకలము 2 అర్ధ భాగాలు ఉదరతలంలోను తంతుయుత మృదులాస్థితో ఏర్పడి జగన సంధానం వల్ల కలపబడుతుంది. ఇక్కడ జగన సంధానం అనేటువంటి కలపబడుతుంది. ఫ్యూబిక్ సింఫోస్. కీలు అనేది 2 ఎముకలు లేదా ఎముక మృదులాస్థి సంధించే నిర్మాణం. దేహ భాగంలో కదలికలను గమనానికి కీళ్ళు అవశ్యం. కండరంలో ఉత్పత్తి అయిన బల్లపు కీళ్లను కదలికను ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ కీలును ఒక ఇరుసులాగా పనిచేస్తుంది. మనం కీళ్ళ రకాలు చదువుకుంటే ఇందులో మనకు కీళ్ళు రకాలు అనేటువంటివి ఎన్ని ఉన్నాయి. నిర్మాణపరంగా కీళ్ళు తంతుయుత కీళ్ళు, మృదులాస్థి కీళ్ళు, సైనోవియల్ కీళ్ళు అని 3 రకాలు వర్గీకరించారు. కీళ్ళు మనకు నిర్మాణపరంగా తీసుకుంటే తంతుయుత కీళ్ళు, మృదులాస్థి కీళ్ళు, సైనోవియల్ కీళ్ళు అని 3 రకాలు. కదలికను బట్టి ఇవి 3 రకాలు. కదలని కీళ్లను సినార్థ్రోజులు మనం ఏమంటున్నాము, కదలని కీళ్లను ఇక్కడ ఏమంటున్నాము, సినార్థ్రోజులు అంటున్నాం. పరిమిత కదలికలు గల కీళ్లను ఆంఫీ ఆర్థోజులు అని, స్వేచ్ఛగా కదలికలను చూపే కీళ్లను డై ఆర్థోజులు అని అంటా ఉన్నారు. తంతుయుత కీళ్ళు. ఈ రకమైన కీళ్లలో ఎముకలు తంతుయుత సంయోజక కణజాలంసే సన్నిహితంగా సంధించబడి ఉన్నాయి. సన్నిహితంగా సంధించబడి ఉంటున్నాయి. అందువల్ల ఈ కీళ్లను ఏర్పరిచే ఎముకలు మధ్య ఏ విధమైన కదలికలు ఉండవు. ఇవి 3 రకాలు. సూదన రేఖలు, డిస్మోజోమ్లు, గోఫాజ్లు అనేటువంటి తంతుయుత కీళ్ళు 3 రకాలు. సూదన రేఖలు, డిస్మోజోమ్లు, గోఫాజ్లు. సూదన రేఖలు పుర్రెలో ఎముక మధ్యలో ఏర్పడతాయి. ఉదాహరణకు లలాటక కుడ్యాస్థి మధ్య ఉండే కిరీట సూదనము అనేటువంటిది. డిస్మోజోములు ఎముకల మధ్య ఉండే సంయోజక కణజాల పొరలాగా విస్తరించి ఉండే కీళ్ళు. ఉదాహరణకు అంతర్జంగిక, బహిర్జంగిక మధ్య ఉండే అంతరాస్థి త్వచం. ఇవి పరిమిత కదలికలు చూపుతాయి. ఆంఫీ ఆర్థోజులు. గోఫాజ్లు. ఈ ఎముకకు చెందిన అస్థికిలితము మరో ఎముకకు గల గర్తంతో ఇమిడి ఉండే కీళ్ళ. ఉదాహరణకు డెటాల్వియోలార్ కీళ్ళు. మృదులాస్థి కీళ్ళు. కీలును ఏర్పరిచే ఎముకలు కజాబా మృదులాస్థి లేదా తంతుయుత మృదులాస్థిచే కలపబడతాయి. ఇవి 2 రకాలు. సిన్కాండ్రోజులు. ఉదాహరణకు ఎఫిఫైసిస్, డయాఫైసిస్ మధ్య ఉండ ఎఫిఫైసిల్ పలక. ఇది కదలని కీలు. సినార్థోజ్. సంధానము. ఉదాహరణకు శ్రోణిమేకలంలోని జగన సంధానం. ఇది కొద్దిగా కదిలే కీలు. సైనోవియల్ కీలు. 2 ఎముకల సంధితలాని మధ్య సైనోవియల్ ద్రవముల్లో నిండిన సైనోవియల్ కుహరం కలిగి ఉండే కీలును సైనోవియల్ కీళ్ళు అంటారు. వీటిలో కీలును ఏర్పరిచే 2 ఎముకలు కచాబ మృదులాస్థిచే ఆవరించబడి ఉంటాయి. సైనోవియల్ కీలు స్వేచ్ఛగా కదలికలను చూపే డై ఆర్థోజులు. సైనోవియల్ కీలు నిర్మాణము. సైనోవియల్ కీలును కప్పి ఉంచుతూ 2 పొరలతో ఏర్పడి సైనోవియల్ గుళిక ఉంటుంది. గుళిక వెలుపలి పొర క్రమరహిత సాంద్రతాయుత సంయోజక కణజాలం చేత మనకు ఏర్పడతా ఉంది. ఇందులో మనం తీసుకున్నప్పుడు అధిక కొల్లేజన్ తంతువుల చేత ఏర్పడినటువంటి సైనోవియల్ కీలు ఇక్కడ
అధిక కొల్లేజన్ తంతువుల చేత ఏర్పడినటువంటి తంతువులతో ఉంటుంది. ఈ పొరలో రెండు పర్యాస్తికలను కలుపుతూ కీళ్లు సాగే గుణాన్ని నిరోధించి స్థానభ్రంశం చెందకుండా నిరోధిస్తుంది. స్థితిస్థాపక తంతువులతో కూడిన ఈ పొరలోని కొన్ని తంతువులు కట్టలుగా కలిసి బంధకాలుగా ఏర్పడతాయి. సైనోవియల్ గుళిక లోపలి పొర ఏరియులార్ కణజాలంతో ఏర్పడుతుంది. ఈ పొరను చిక్కని సైనోవియల్ ద్రవాన్ని స్రవిస్తుంది. ఇక్కడ మనము సైనోవియల్ గుళిక లోపలి పొర ఏరియులార్ కణజాలం చేత ఏర్పడుతుంది. ఈ పొర చిక్కని సైనోవియల్ ద్రవాన్ని స్రవిస్తుంది. ఈ సైనోవియల్ ద్రవంలో హైలోరోనిక్ ఆమ్లము, భక్షక కణాలు మొదలైనవి ఉంటాయి. సైనోవియల్ ద్రవము కీళ్ళ వద్ద కందెనగా పనిచేసే ఎముకల మధ్య రాపిడిని తగ్గిస్తుంది. సైనోవియల్ కీళ్ళు 6 రకాలు: బంతిగిన్నె కీలు, మడతబందు కీలు, బొంగరపు కీలు, జారెడి కీలు, కాండలాయిడ్ కీలు, చాండిల్ కీలు. మనము మొదటగా బంతిగిన్నె కీలు. తొడ ఎముక శ్రోణీమీకల మధ్య ఏర్పడేటువంటి తుంటి కీలు, భుజాస్థి ఉరోమీకల మధ్య ఏర్పడే భుజ కీలు, ఇవి మనకు బంతిగిన్నె కీలు. మడత బందు కీలు ఉదాహరణకు మోచేయి కీలు, మోకాలు కీలు. బొంగరపు కీలు ఉదాహరణకు శీర్షధరము, అక్షకశేరు మధ్య ఉండే కీలు. జారెడి కీలు అంతర మణిబంధికాస్థి కీలు మధ్య అంతర చీలమండల కీలు. కాండలాయిడ్ కీలు ఉదాహరణకు మణిబంధం కరబాస్థి మధ్య ఉండే కీలు, శీర్షధరము అణుకపాలస్థి మధ్య ఉండే కీలు. షాండిల్ కీలు ఉదాహరణకు బొటన వేలులోని కరబాస్థి మణిబంధికాస్థి మధ్య ఉండే కీలు అనేటువంటిది మనము చెప్తున్నాం. ఇక్కడ కండర అస్థిపంజర వ్యవస్థ యొక్క అపస్థితులు. ఈ కండర కణజాలంలో మనకు ఉన్నటువంటి ఏమైనా అపస్థితులు అనేటువంటివి ఉన్నాయి అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు ఇందులో కూడా మనకు అపస్థితులు అనేటువంటివి కనబడుతున్నాయి. ఇక్కడ మయోస్టీనియా గ్రావిస్. ఈ మయోస్టీనియా గ్రావిస్ అనేటువంటివి ఒక నాడీ కండర సంధికి సంబంధించిన ఒక స్వయం నిరోధక రుగ్మత. కండర నాడీ సంధి వద్ద కండర త్వచంపై ఉండే అసిటైల్ కొలిన్ గ్రాహకాలు సొంత ప్రత్యేకాలు ఏర్పడడం వల్ల నాడీ ప్రచోదనాలు కండరాన్ని చేరజాలవు. అందువల్ల కండరం సంకోచించే శక్తిని కోల్పోయి బలహీనపడుతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. ఏ వ్యాధికి? మయోస్టీనియా గ్రావిస్కు చికిత్స లేదు. ఇక్కడ ఎందుకు అంటే స్వయం నిరోధక రుగ్మత. కండర నాడీ సంధి వద్ద కండర త్వచంపై ఉండే అసిటైల్ కొలిన్ గ్రాహకాలు సొంత ప్రత్యేకాలు ఏర్పడడం వల్ల నాడీ ప్రచోదనాలు కండరాన్ని చేరలేదు. అందువల్ల దీనికి చికిత్స లేదు. మస్కులార్ డిస్ట్రోఫీ. ఇది ఒక పురోగామిత కండర క్షీణత రుగ్మత. ఈ వ్యాధి జన్యుపరంగా సంక్రమిస్తుంది. వ్యాధిగ్రస్తులలో కండర కణాలు క్రమంగా క్షీణించిపోవడం వల్ల వారు గమనము, హృదయం, శ్వాస, నిశ్వాస సమస్యలతో బాధపడతారు. ఈ రుగ్మత అనేక రకాలుగా సంభవిస్తుంది. ఉదాహరణకు డ్యూచెర్స్ మస్కులార్ డిస్ట్రోఫీ ఎక్స్ క్రోమోసోమ్పై ఉండే జన్యులోపం వల్ల బాలురులలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరి కండర కణాలు డిస్ట్రోఫిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి తగ్గడం వల్ల కండరాలు క్షీణించిపోయి మరణానికి దారితీస్తుంది. ఈ మస్కులార్ డిస్ట్రోఫీ అనేటువంటిది డ్యూచెర్స్ మస్కులార్ అనేటువంటి ఆయన కనుగొన్నాడు. ఇది జన్యు క్రోమోజోమ్పై ఉండే జన్యులోపం అని తీసుకున్నారు. ఎక్కువగా ఎవరిలో కనపడుతుందంటే బాలురు. ధనుర్వాతం. కండరాలలో ఒడివడిగా అనియంత్రితంగా నిరంతరంగా జరిగే సంకోచాలను ధనుర్వాతం అంటారు. దేహద్రవ్యంలో కాల్షియం స్థాయి తగ్గినప్పుడు ఈ రుగ్మత ఏర్పడుతుంది. విటమిన్ డి లోపం వల్ల, హైపోథైరాయిడిజం వల్ల కూడా ఈ లక్షణాలు కలుగుతుంది. ఆర్థరైటిస్. కీళ్ళలో వాపు ఏర్పడటాన్ని ఆర్థరైటిస్ అంటారు. ఆస్టియోఫోరోసిస్. ఇది వయస్సు మీరిన వారిలో ఎముక సాంద్రత తగ్గడం వల్ల కలిగే రుగ్మత. ఎముకలు అధికంగా కాల్షియాన్ని కోల్పోవడం వల్ల గుల్లబారి, బరువు తగ్గి, పెలుసుగా మారి తేలికగా విరుగుతాయి. స్త్రీలలో మోనోఫాస్ దశ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ అల్పస్రావము ఆస్టియోఫ్లోరోసిస్కు దారితీస్తుంది. గౌట్. కీళ్ళలో యూరిక్ ఆమ్లము స్ఫటికాల రూపంలో సంచితమయ్యే కీళ్ళవాపును చూడడానికి గౌట్ అంటారు. రిగ్గర్ మార్టిస్. మరణాంతరము కండరాలు బిగుసుకోవడాన్ని రిగ్గర్ మార్టిస్ అంటారు. ఆ సమయంలో కండరాలు శ్వాస సంకోచ స్థితిలో ఉండిపోతాయి.
ఇది మనకు అస్థిపంజర వ్యవస్థ యొక్క కండర అస్థిపంజర వ్యవస్థ యొక్క నిర్మాణం. ఈ అస్థిపంజర వ్యవస్థలో మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకు ఏమున్నాయి అనేటువంటి తీసుకుంటే మానవుని యొక్క అస్థిపంజర వ్యవస్థలో మనకు తీసుకుంటే వాటిలో అక్షాస్థి పంజరము, అనుబంధ అస్థిపంజరం. అక్షాస్థి పంజరంలో మనం తీసుకున్నప్పుడు వీటిలో మనకు ఎన్ని ఉన్నాయి? ఈ అస్థిపంజరంలో మనకు అనేటువంటి తీసుకుంటే 206 ఎముకలు ఉన్నాయి. ఏది అస్థిపంజర వ్యవస్థలో. అందులో అక్షాస్థి పంజరము, అనుబంధ అస్థిపంజరం. అక్షాస్థి పంజరంలో మళ్ళీ మనం తీసుకుంటే పుర్రె. ఈ పుర్రెలో మళ్ళీ మనకు వాటిలో ఎన్ని ఎముకలు ఉన్నాయి అంటే వీటిలో తీసుకున్నప్పుడు అక్షాస్థి పంజరంలో 80 ఎముకలు ఉన్నాయి. పుర్రెలో వచ్చేసరికి మనకు 22 ఎముకలు ఉంటాయి. ముఖ ఎముకలో మనకు 14 ఉంటున్నాయి. తర్వాత మనకు వెన్నుపాము లేదా వెన్నుముకలో మనకు 26 ఎముకలు అనేటువంటివి కనబడుతున్నాయి. ఇవి మనకు అక్షాస్థి పంజరము, అనుబంధ అస్థిపంజరం యొక్క నిర్మాణం. ఇందులో కండర అస్థిపంజరం వల్ల కూడా మనకు అపస్థితులు ఏర్పడుతున్నాయి. మయాస్టీనిస్ గ్రావిస్ అనేటువంటిది, దీని వ్యాధికి చికిత్స లేదు. మస్కులార్ డిస్ట్రోఫీ అనేటువంటిది, ఇది కూడా ఒక జన్యు అవలక్షణము. ఇది కూడా వీటిలో మనకు వచ్చేసరికి బాలులలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు మరణానికి కూడా దారితీస్తారు. ధనుర్వాతము, ఆర్థరైటిస్, ఆస్టియోఫ్లోరోసిస్, గౌటు, రిగ్గర్ మార్టిర్ అనేది మరణానంతరం కండరాలు బిగుసుకుపోవడానికి రిగ్గర్ మార్టిస్ అంటారు. ఆ సమయంలో కండరాలు శ్వాస సంకోచ స్థితిలోనే మనకు ఉండిపోతున్నాయి.